హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగనన్న అమ్మఒడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినాయో చూద్దాం ఫ్రెండ్స్. ఈ అప్డేట్స్ గవర్నమెంట్ వారు విడుదల చేసిన జీఓఎంఎస్ నంబర్ 63 ప్రకారం ఏ రకంగా ఉన్నదని చూద్దాం ఫ్రెండ్స్. నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ జీవోలో ఉండే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ప్రభుత్వం వారు విడుదల చేసిన జీఓఎంఎస్ నెంబర్ 63 డేటెడ్ 28/12/2020. దీని ప్రకారం చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నవరత్నాలు జగనన్న అమ్మఒడి లాంచింగ్ ఆఫ్ ద స్కీమ్ 9/1/2021 9వ తారీఖున జగనన్న అమ్మఒడికి సంబంధించిన పథకాన్ని లాంచ్ చేస్తుంది గవర్నమెంట్. ఈ విధంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని ప్రకారం గవర్నమెంట్ 15,000 రూపాయలని ప్రతి ఒక్క తల్లి యొక్క బ్యాంకు ఖాతాలోనూ జమ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లవాళ్ళందరికీ కూడా ఆ తల్లులకి అకౌంట్లో ఈ నవరత్నాల స్కీమ్లో భాగంగా జమ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో వచ్చిన ఈ జీవోలో ఉన్న ముఖ్య విషయాలు చూసినట్లయితే క్రైటీరియాస్, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ముందు వీడియోలో మీకు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఇన్కమ్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ హోల్డింగ్ ఏకర్స్ ఎన్ని ఎకరాల భూమి ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఎలా ఉండాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రాదు, అలాగే 4 వీలర్ ఇన్కమ్ ట్యాక్స్, మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ వీటిని గురించి కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి వీడియోని ఇంతకుముందే నేను రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటని చూసినట్టయితే ఇది ఫ్రెండ్స్, యూనిక్ మదర్స్ గార్డియన్స్ హూ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్ అండర్ జగనన్న అమ్మఒడి అండ్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ కాలేజ్ విల్ బీ శాంక్షన్డ్ 14,000 and 1,000 will be credited to District Toilet Maintenance Fund DTMF under the control of District Collector. The operation of the DTMF shall be strictly as per the SOP with necessary formula based on enrollment to be worked by the School Education Department. అంటే అమ్మఒడి కింద కేవలం 14,000 రూపాయలు మాత్రమే తల్లి ఖాతాలకి వచ్చినట్లయితే, తల్లుల యొక్క ఖాతాలకు వచ్చినట్లయితే మిగిలిన 1,000 రూపాయలు కూడా డిస్ట్రిక్ట్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఈ కలెక్ట్ చేయబడుతుంది. ఈ ఫండ్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి యొక్క కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. దీని ద్వారా పాఠశాలల పారిశుధ్యానికి సంబంధించి ఖర్చు పెడుతుంటారు. ఆ ఖర్చు పెట్టే విధానం కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆ పాఠశాల యొక్క ఎన్రోల్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది దాని మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టు బి శాంక్షన్డ్ 14,000 and 1,000 rupees will be credited to district toilet maintenance fund. ఈ ఫండ్లోనికి వెళుతుంది. కాబట్టి ఇది లేటెస్ట్గా వచ్చిన జీవోతో వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ జీవోని ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జీవో యొక్క కాపీ కావాలంటే నా యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అమ్మఒడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.